ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఇరాన్ అమెరికాల రాజీ చర్చలు విఫలమవ్వడం, యుద్ధం ఆగదు, యుద్ధం కొనసాగుతుంది అనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. అసలు చర్చలు ఎందుకు విఫలమయ్యాయి అనే పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా అమెరికా అండ్ ఇరాన్ రాజీ కోసం జరిగినటువంటి యుద్ధ విరమణ కోసం జరిగినటువంటి చర్చలు ఎందుకు విఫలమయ్యాయంటే ప్రధానంగా 7 కారణాలు చెప్పొచ్చు. అందులో ప్రధానమైనది ఈ చర్చలు జరిగినటువంటి వేదిక. ఇక్కడ ఏంటంటే విశ్వసనీయత లేనటువంటి, చతురత లేనటువంటి ఒక పాకిస్తాన్ లాంటి దేశము ఈ చర్చలు మధ్యవర్తి వహించడం, ఇది నెంబర్ 1 పాయింట్. అంటే మనకు తెలుసు, ఏదైనా సరే మనం పెద్ద మనుషుల దగ్గరే, గ్రామాల్లో ఎక్కడైనా వివాదాలు జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గర పోతే ఆ పెద్ద మనిషి కమాండ్ చేస్తాడు. ఈ మాట వినండ్రా, మీరు ఇలా చేయండి, అలా చేయండి అని కమాండ్ చేయగలగాలి. లేదా చతురతతో, తెలివితో, బాబు మీకు ఇలా అయితే నష్టము, ఇలా అయితే బెనిఫిట్ ఉంటుంది, ఇలా నచ్చ చెప్పేటటువంటి పెద్దరికం, చాతుర్యత ఉండాలి. ఇవేవీ లేనటువంటి, కమాండ్ పవర్ లేకుండా అమెరికాకే దాసోహమైనటువంటి పాకిస్తాన్ అనే దేశం, అమెరికాకు సలహాలు చెప్పేంత స్థాయి లేకపోవడం, పైగా చతురత లేనటువంటి దేశం కాబట్టి ఆ పాకిస్తాన్ ఏమీ చేయలేక కేవలం వేదికను మాట్లాడుకునే వేదిక టేబుల్ని అరేంజ్ చేయగలిగినటువంటి ఒక ఈవెంట్ ఆర్గనైజర్గాను మాత్రమే మిగిలిపోవడము. అంటే మనం ఏదైనా పంచాయతీ పెద్ద మనుషుల దగ్గరకు పోయినప్పుడు ఇరు పార్టీలను కమాండ్ చేయగలిగినటువంటి విధానం ఉంటేనే అక్కడ ఏదైనా పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది. అలా ఈ పాకిస్తాను చతురత లేకపోవడం, విశ్వసనీయత లేకపోవడం, అసమర్థతతోటి ఈ చర్చలు విఫలమైనవి అని చెప్పొచ్చు. నెంబర్ 2 పాయింట్ ఇంకొకటి, తగ్గేదేలే, మేము రాజీ పడేదేలే, మేము అనుకున్నటువంటి విధానానికి ఖచ్చితంగా సాధించుకుంటాం, మా డిమాండ్ ప్రకారమే, మేము అనుకున్న కోరికల ప్రకారమే పరిష్కారం రావాలని దృఢ సంకల్పంతో ఇటు ఇరాను అటు అమెరికా 2 దేశాలు కూడా తమ వాదనతోటి తగ్గేది లేదు, మేము అనుకునే సాధించాలనని మొండి వాదనలతో కూర్చున్నాయి చర్చలకు. అంటే చర్చలో కూర్చునేటప్పుడే మా వాదనే గెలవాలి, మేము సాధించుకోవాలి, మేము రాజీ పడనక్కర్లేదు, తగ్గనక్కర్లేదు, మాది ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్ తోడైతేనే రాజీ కుదిరినట్టు అంటూ ఆలోచన ధోరణితోటే 2 దేశాలు కూడా అలా మొండి వాదనతోనే కూర్చున్నాయి. కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు. 3rd పాయింట్, ఒకవైపు చర్చలు జరుగుతున్నా కూడా ట్రంప్ అమెరికాలో కూర్చొని కవ్వింపు ట్వీట్లు చేశాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదేమిటంటే ఇరాన్ కనుక రాజీ దారి రాకపోతే మేము ఇరానీ సంస్కృతి లేకుండా నాశనం చేయగలము, ఇరాన్కి గట్టిగా బుద్ధి చెప్తామంటూ ఒకవైపు సంధి కార్యక్రమాల కోసం చర్చలు జరుగుతున్న వేళ ఇక్కడ సోషల్ మీడియాలో ట్రంప్ కవ్వింపు బెదిరింపులకు దిగి సోషల్ మీడియా కామెంట్లు చేయడము ఇటు ఇరాన్కు ససేమీర ఇష్టపడలేదు. సో ఇరాను ఆత్మగౌరవంగా చూసుకున్న అంశం అయిపోయింది. అంటే ఒకవైపు రాజీకి రండి అంటూ బెదిరింపు దూరంలో ట్రంప్ వ్యవహరించడం బట్టి మళ్ళీ అదే మొండి దూరంలో ఇరాను గట్టిగా పట్టుపట్టి రాజీకి కుదరలేదు. అంటే ట్రంప్ కవ్వింపు చర్యల వల్లనే, ట్రంప్ కవ్వింపు బెదిరింపుల వల్లనే చర్చలు కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. ఇంకొకటి 4వ పాయింట్, తాత్కాలిక కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ అని మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం కదా. ఈ తాత్కాలిక కాల్పుల విరమణని స్పష్టంగా అమలు చేయలేదు అమెరికా దేశం. అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ కాల్పుల విరమణ పూర్తిగా చేయకుండా కాల్పుల విరమణ, రాజీ లేదా సీజ్ ఫైర్ అని చెబుతూనే మళ్ళీ చర్చలకు ఇరాన్ సిద్ధమవుతున్న వేళ, ప్రయాణిస్తున్న వేళనే లెబనాన్ మీద దాడి చేసింది. అంటే సీజ్ ఫైర్ని, ఆ కాల్పుల విరమణను ఉల్లంఘించింది అమెరికా అండ్ ఇజ్రాయిల్ దేశాలు. అంటే ఇరాన్ మీద కాకుండా ఇరాన్కు సపోర్ట్గా ఉన్న లెబనాన్ మీద కూడా దాడి చేసింది. అంటే సంధి వేళ, రాజీ పరిష్కారాల వేళ కాల్పులు చడవు అంటే కాల్పుల విరమణ చేయలేదు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అయింది. తద్వారా అమెరికాను నమ్మదగినటువంటి దేశం కాదని ఇరాన్ ప్రపంచానికి సందేశం ఇచ్చింది. 5th పాయింట్, చర్చల వేదికలో ఎలాంటి ముందస్తు హామీలు ఇవ్వకుండా, ముందస్తు పెట్టినటువంటి షరతులు ఎత్తివేయకుండా డైరెక్ట్గా ఇరాను హార్ముజ్ జలసంధి మీద పెత్తనాన్ని వదులుకోవాల్సిందే అంటూ అమెరికా పట్టుబడడం. అంటే
అమెరికా ఇరాన్ మీద ఆల్రెడీ అంతర్జాతీయంగా షరతులు విధించింది, పన్నులు విధించింది. అవేమి మేము ఎత్తివేస్తాము అని ఒక హామీ ఇవ్వకుండానే డైరెక్ట్ హర్ముజ్ మీద నువ్వు పెత్తనం వదులుకోవాల్సిందే అంటూ చర్చలు చేయడం అర్ధరహితంగా మారిపోయింది. రాజీ కొరకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఎలాంటి సదృఢమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండానే ఖచ్చితంగా మీరు రాజీకి రావాల్సిందే, మీరు హర్ముజ్ జలసంధి మీద పెత్తనం వదులుకోవాల్సిందే అంటూ అమెరికా వాదించడం వింత వాదన, వితండ వాదనగా మారిపోయి సమస్య రాజీ వైపు వెళ్లకుండా ఉంది. 6th పాయింట్, ఇది చాలా ప్రధానమైనది. అమెరికా ఒక మోసపూరితమైనటువంటి ప్రపోజల్ని ఇరాన్ ముందుంచింది అనేది ఇరాన్ అభిప్రాయం. అంటే హార్మోజ్ జలసంధి మీద మాకు, అంటే ఇరాను పెత్తనం కావాలి, దాని మీద మేము ట్యాక్సులు వసూలు చేస్తాం, ఫీజులు వసూలు చేస్తాం, ఆ ఫీజు వసూలు చేసేదంతా కూడా మాకే పెత్తనం ఉండాలి అని ఇరాన్ వాదిస్తూనే ఉంది, యుద్ధానికి ముందు, యుద్ధం పీరియడ్లోనూ, ఇప్పుడు కూడా. కానీ అలా కుదరదు. ఫీజులు, అదే హార్మోజ్ జలసంధి మీద ఫీజులు వసూలు చేయడానికి వసూలు కమిటీ అనేది ఒకటి పెడదాము, దాంట్లో ఇరాను సభ్యత్వ దేశం ఉంటుంది, ఇతర దేశాలు కూడా ఉంటాయి అనే ప్రపోజల్ని ముందుకు తీసుకొచ్చింది. అంటే ఇరాను మాత్రం నాకు ఒక్కడికే పెత్తనం కావాలి అంటుంటే, అమెరికా మాత్రం ఇతర దేశాలు కూడా ఉంటాయంటున్నాడు. ఆ ఇతర దేశాలు ఏమిటంటే మళ్ళీ అమెరికా లేదా అమెరికా కనుసన్నల్లో మెరిగేటువంటి దేశాలనే, అంటే అమెరికా డమ్మీ దేశాలనే ఆ వసూలు కమిటీలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది మోసపూరితమైన వసూలు కమిటీ అనేది ఇరాన్ ఉద్దేశం. అంటే ఇరాన్కి పూర్తి హక్కులు లేకుండా చేయడానికి ఒక వింత ప్రపోజల్ని అమెరికా ప్రవేశపెట్టడంతో ఇరాన్ ససేమిరా కేవలం హర్ముజ్ జలసంధి మీద ఇరాన్కు మాత్రమే వసూలు చేసుకునే హక్కులు ఉంటాయి. అది ఏంటంటే మా సముద్రం మీద దేశాలకు ఉన్నటువంటి ఆ హక్కుల పరిధిలోనే ఉంటుంది కాబట్టి మాకే హక్కులు ఉంటాయి, మేమే వసూలు చేసుకుంటాము అన్న ధోరణిలో ఇరాన్ ఉండబట్టి చర్చలకు రాజీ రాలేదు. 7వది, హార్మోజ్ జలసంధి మీద ఖచ్చితంగా ఇరాను వసూలు కమిటీలు అంటూ ఏదీ ఉండకూడదు, పూర్తి హక్కులు మాకే రావాలని ఇరాను ప్రతిపాదించడంతో కూడా ఇవి చర్చలు సఫలం కాలేదు. అయితే ఈ చర్చలు విఫలమవడంతో యుద్ధం కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఏదైతే ఊహించామో, ఏదైతే ఒక విశ్లేషకులుగా, రాజకీయ విశ్లేషకులుగా మేము ఊహించామో అదే జరగబోతుంది అనే సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటంటే ఇంతవరకు అమెరికా మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక అమెరికా సతమతమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అమెరికా తను దిగింది కాకుండా ప్రపంచ దేశాలను కూడా యుద్ధంలో దిగాలని ప్రేరేపించింది, నాటో దేశాలు కూడా రావాలని ఆహ్వానించింది. అయినా కూడా మొదటి 2 ప్రపంచ యుద్ధాల పాఠాలు నేర్చుకున్నటువంటి దేశాలు ఏవి కూడా ఈ యుద్ధంలో దిగడానికి సిద్ధంగా లేదు. కానీ మరి రేపు కూడా అలాగే ఉండగలుగుతాయా? ఈ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తూ వెళుతూ ఉంటే మరి ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ఒకవేళ అమెరికా నిర్దాక్షిణ్యంగా ఇరాన్ మీద అణుబాంబులు లాంటి తీవ్రమైన దాడి చేస్తే ఇతర దేశాలు ఖండిస్తాయా లేదో ఇరాన్కు సపోర్ట్కి వస్తాయా అంటే, ఈరోజే జరిగింది ఒక సంఘటన. చైనా నుంచి ఒక రహస్య కార్గో ఇరాన్ గడ్డ మీద దిగింది. దాంట్లో ఏముంటాయని అందరికీ తెలిసిందే. అంటే నైతికంగా ఇరాన్కు మళ్ళీ యుద్ధంలో పాల్గొనేటువంటి శక్తిని వెనక నుంచి ఈ ప్రపంచ దేశాలు, పెద్ద దేశాలైన చైనా కానీ, యుఎస్ కానీ ఇట్లాంటి దేశ అండదండలుగా ఉంటాయేమో అని అనిపిస్తూ ఉంది. అంటే ఇన్నాళ్ళు తటస్థంగా ఉన్న దేశాలు ఇట పరోక్షంగా యుద్ధానికి సహకరిస్తున్నాయి. ఈ స్థాయి తర్వాత మళ్ళీ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగేది వస్తే ఖచ్చితంగా దాని పేరే 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పవచ్చు. రాబోయే సంఘటన ఎలా ఉంటాయో మరి వేచి చూద్దాం.